కొమ్మినేని శ్రీనివాస్ కు గుంటూరు జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంగళగిరి కోర్టుకు తరలించారు. కొమ్మినేని రాత్రి 10 గంటల సమయంలో గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. వైసీపీ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పోలూరు వెంకటరెడ్డి మరికొందరు వచ్చి కొమ్మినేనిని కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. మనోహర్ రెడ్డిని మాత్రం లోపలికి అనుమతించారు. ఈ కేసులో మరో నిందితుడు కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయన కోసం గుంటూరు జిల్లా తొల్లూరు, విజయవాడలోని పటమట పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణంరాజు హైదరాబాద్ లో తలదాచుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి మహిళలకు సంబంధించి అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళలకు సంబంధించి అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ కూడా కొమ్మినేని శ్రీనివాస్ మీద కేసు నమోదైన పరిస్థితి ఉంది తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం ఆ కొమ్మినేని హైదరాబాద్ నుంచి పోలీసులు తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ అరెస్ట్ చేసిన అనంతరం హైదరాబాద్ నుంచి తుళ్లూరు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే తుళ్లూరుకి సంబంధించి కూడా పోలీసులు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన అనంతరం నిన్న రాత్రి అంతా కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంచి నేటి ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆ కొమ్మినేనికి పూర్తి స్థాయిలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా కోర్టుకి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కోర్టుకి తరలించే ముందుగానే నిన్న నల్లపాడు పోలీస్ స్టేషన్ లో గానీ నేడు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద గానీ ఆ కొమ్మినేని శ్రీనివాసుని తీసుకెళ్తున్న ఆ సమయంలో కొమ్మినేనికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క ఆ మహిళలకి ఖచ్చితంగా కొమ్మినేని క్షమాపణ చెప్పాలని, ఆ కొమ్మినేని క్షమాపణ చెప్పని పక్షంలో తాము ఉద్యమం ఆపమంటూ కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులు కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఎన్డీఏ కూటమిలోని వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా ఆ కొమ్మినేని వ్యాఖ్యలను ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రస్తుతానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వైద్య పరీక్షలు పూర్తి అయిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో మంగళగిరి కోర్టుకి ఆ కొమ్మినేని తరలించి అక్కడ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి అన్వేష. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ. కదా అలా ఎట్రా పక్కరా